డే స్టూడెంట్స్, ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి గురించి చర్చించుకుందాం. మీరు క్లాస్ వినే ముందు ప్రతి క్లాస్ని కూడా నేను చెప్పేటటువంటి క్లాసు ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా చేయడం వలన నేను చెప్పేటటువంటి లెసన్లో ఏదైనా సరే పొరపాట్లున్నా లేదా ఇంకా బాగా చెప్పాలనుకున్నా నాకు ఫీడ్బ్యాక్లా ఉంటుంది. కాబట్టి ఈ సూచనను మీరు చూసేటటువంటి వారు మ్యాక్సిమం మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాల గురించి ముందుగా చర్చించుకుందాం. అసలు మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతాలను, సూత్రాలను విద్యకు అన్వయించుకుంటే అదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మనకి ఎక్కువగా డిఎస్సికి ఈ నిర్వచనం అనేటటువంటిది ఎవరిది, లేదా ఆ పేరిచ్చి ఆయన యొక్క నిర్వచనాన్ని గుర్తించండి అని మనకి ఎక్కువగా డిఎస్సిలో అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు ఆ విధంగా చూద్దాం. ఇక్కడ మనకి ఎవరెవరు ఈ మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి నిర్వచనాలు ఇచ్చారు. చార్లెస్ ఈ స్కిన్నర్ అనేటటువంటి వ్యక్తి మనోవిజ్ఞానవేత్త అసలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కోసం ఏమని నిర్వచనం ఇచ్చారు అంటే, బోధన, అభ్యసన, కృత్యాల గురించి తెలిపేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని అన్నారనమాట. అంటే బోధన, అభ్యసన, కృత్యాలను గురించి తెలిపే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని ఎవరు చెప్పారు అంటే, చార్లెస్ ఈ స్కిన్నర్ అనేటటువంటి ఆయన చెప్పారనమాట. ఇంకొక ఆయన విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అన్నారు. అంటే విద్యలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఫీల్ అనేటటువంటి వ్యక్తి విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పారు. ఇంకా క్రో అండ్ క్రో అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త ఏం చెప్పారు అంటే, వ్యక్తి ఆజాన్మాంతము కూడా పొందేటటువంటి అభ్యసన అనుభవాలను గురించి వర్ణించేదే, విశదీకరించేదే, వివరించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పారు. చూడండి, వ్యక్తి జన్మించిన నుంచి కూడా వ్యక్తి మరణించే వరకు కూడా మధ్యలో జరిగేటటువంటి అనుభవాలని విశదీకరించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పేటటువంటి మనోవైజ్ఞానికవేత్త క్రో అండ్ క్రో. ఇంకొక ఆయన మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సూత్రాలను, సిద్ధాంతాలను విద్యారంగంలో అన్వయించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పినటువంటి వ్యక్తి కోలెస్నిక్. చూడండి, ఇప్పుడు మనం నలుగురు కోసం చెప్పుకున్నాం. నలుగురు మనోవిజ్ఞానవేత్తలో కూడా ఎవరెవరు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పుకున్నాను అనమాట. ఏంటి, బోధన, అభ్యాసన, కృత్యాలను గురించి వివరించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని స్కిన్నర్ చెప్పారు. విద్యాశాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని ఈ పీల్ చెప్పారు. మరి వ్యక్తి తన యొక్క ఆజాన్మాంతము పొందేటటువంటి అభ్యసన అనుభవాలని వర్ణించేది, విశదీకపరిచేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని క్రో అండ్ క్రో చెప్పారు. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను దేనికి అన్వయించటము, విద్యారంగానికి అన్వయించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని కోలెస్నిక్ చెప్పారు. ఇక జెడ్ చార్లెస్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పారు అంటే, వివిధ అభివృద్ధి దశలలో వ్యక్తిలో జరిగేటటువంటి మార్పులను వర్ణించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. వివిధ అభివృద్ధి దశలలో వ్యక్తిలో జరిగేటటువంటి మార్పులను వర్ణించేదే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని నిర్వచించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే జెడ్ చార్లెస్. ఇది మనకి డిఎస్సికి ఒకవేళ ఈ బిట్టు అడిగితే ఒకే ఒక్క బిట్టు డైరెక్ట్ గా అడగడం కంటే ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. ఇప్పుడు ఒక 4 నిర్వచనాలు ఇచ్చి ఆ 4 నిర్వచనాలకి కూడా ఇప్పుడు ఇచ్చేటటువంటి మనోవైజ్ఞానికవేత్తల పేర్లు ఇచ్చి వాటిని జతపరచమని చెప్తారనమాట. ఏంటి, బోధనాభ్యాసన కృత్యాల గురించి క్రింది వానిలో ఎవరు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కోసం చెప్పారు? బోధనాభ్యాసన కృత్యాలే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమని, అభ్యసన అనుభవాలే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమని.
అలాగే విద్యా శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని. చూసారా, ఇవన్నీ కూడా మనకి ఒక పక్క నిర్వచనం ఇస్తారు, ఇంకో పక్క దానికి సంబంధించేటటువంటి మనోవైజ్ఞానికవేత్తల గురించి ఇచ్చి వాటిని ఐడెంటిఫై చేయమంటారు. లేదా క్రింది నిర్వచనాలలో తప్పైనటువంటి నిర్వచనం ఏది అంటారు, లేదా క్రింది నిర్వచనాలలో ఈ పీలు ఇచ్చేటటువంటి నిర్వచనాన్ని గుర్తించండి అంటారు. లేదా వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు మధ్యన పొందేటటువంటి అభ్యసన అనుభవాలే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమని క్రింది వారిలో ఏ మనోవైజ్ఞానికవేత్త చెప్పారు అని అడుగుతారనమాట. కాబట్టి మనం చదివేటప్పుడే ఈ విధంగా చదువుకోవాలన్నమాట. సైకాలజీని ఏంటి అంటే మనం చాలా క్లాసులు చూస్తూ ఉంటాం, చాలా క్లాసులు వింటూ ఉంటాం. ఆ క్లాసుల్లో ఏంటి, జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్మృతి విస్మృతి గురించి ఒక 5-6 బిట్లు, లేదా వైయక్తిక భేదాల గురించి ఒక 5-6 బిట్లు, లేదా ప్రజ్ఞ గురించి మాపనాల గురించి ఒక 5-6 బిట్లు, ఈ విధంగా మనం చూసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసుకొని అలా వెళ్తే మనకి మార్క్స్ అనేటటువంటివి రాదు. లేదా మనం ఏ బిట్ అయితే చదివామో ఆ బిట్కి సంబంధించి ఆన్సర్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క బేసిక్స్ ని మనం తెలుసుకుంటాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క మూలాలను మనం తెలుసుకుంటున్నాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మనం చెప్పుకునేటటువంటి కంటెంట్ లో వాడు బిట్టు ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేసేటటువంటి సామర్థ్యాన్ని మనం ఇక్కడ పొందుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లాస్ అనేటటువంటిది, నేను చెప్పేటటువంటి ప్రతి క్లాస్ని కూడా శ్రద్ధగా విని మీ యొక్క డిఎస్సి విజయానికి చక్కగా వినియోగించుకోండి.